ఇక తెలంగాణలో ఇటీవలే శాసనసభ సమావేశాలు కూడా ముగిసినాయి. దానిలో సక్సెస్ఫుల్గా వాళ్ళు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారు. రెండోది వాళ్ళు రుణమాఫీ, రైతు రుణమాఫీ ప్రధానమైన హామీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన రైతు రుణమాఫీలో 2 విడతలు వాళ్ళు సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. ఇక 3వ విడత ఆగస్టు 15వ తారీఖు అని టైం ఇచ్చుకున్నారు. ఈలోపు రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన, కొత్త పరిశ్రమల్ని ఆహ్వానించడం, పెట్టుబడుల కోసం వెళ్ళారు. ఇక కేటీఆర్, హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఢిల్లీలో మకాం పెట్టారు. వాళ్ళు అది వరకు కూడా 7 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయటం జరిగింది చెల్లెల కోసం. ఇప్పుడు అంటే లాయర్ల కోసం అయితే ఇద్దరు కలిసి వెళ్లాల్సినంత పని ఉండదు. కానీ ఇక్కడ బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరుగుతున్నారు అనే వార్తలు గుప్పమంటాం. వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు ఏంటి అనేది ఎలా ఉండబోతుంది? నిజంగా అలాంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? తెలంగాణ రాజకీయాల్లో ఏ విధంగా మలుపులు తిరిగే అవకాశం ఉంది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన పెట్టుబడుల కోసం, డెవలప్మెంట్ కోసం ఆయన వెళ్ళాడు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ ప్రాబల్యం కోసం, కూతుర్ని కాపాడుకోవడం కోసం వీళ్ళ ప్రయత్నం తప్ప ప్రజల మీద ఏమీ లేదు. ఈ ప్రజల కోసం ఏనాడు చేసింది లేదు. ఇక బీజేపీ దగ్గరకు వచ్చరికే టీఆర్ఎస్ యొక్క కళ్ళెం బీజేపీ వద్ద ఉంది. అంటే ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల వరకు మాత్రమే వాళ్ళు ప్రధానమైన ఎజెండా, ఆ ఎన్నికల్లో గెలవాలి అనేదే భాజపా ప్రధాన ఉద్దేశం. రాజకీయాల్లో ఆ రోజు అంతవరకు అండి, ఈరోజు అంతవరకు ఎందుకు అనుకోవాలి? ఈరోజు ఇంకా వేరే ఆలోచన ఉండొచ్చు కదా. మీరు మాకు ఇంకా లొంగి ఉండండి, లేదా పార్టీ విలీనం చేస్తారా, మాకు అనుకూలంగా ఉంటారా, లేదా వీళ్ళు కూడా మీతో పొత్తు గీతాంతం ఉంటారు. ఈ చర్చలే జరుగుతూ ఉంటాయి. ఎందుకు కవితను వదిలించడం, బయటికి తీసుకురావటం ముఖ్యం. కాకపోతే ఏంటంటే అండి, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు. రెండోది ఏంటంటే కేసీఆర్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. అండర్స్టాండింగ్గా ఏర్పాటు చేసుకున్నారు. సీట్లు 8 సీట్లు వచ్చేటట్టు చేశాడు. వీళ్ళు నష్టపోయి, అంటే తను నష్టపోయి సీట్లు వచ్చేటట్టు చేశాడు. కానీ తన ఉద్దేశం అసెంబ్లీ కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి, దానికి ఇంకా 4 ఏళ్ళకి పైగా టైం ఉంది కాబట్టి డెసిషన్ అప్పుడు జరుగుతుంది. కానీ ఆ విధంగా ఒడంబడిక కుదుర్చుకోవాలి అనే విషయం మాత్రం చర్చ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఒకటండి, పార్టీని విలీనం చేయడం అంత ఈజీ కాదు, అది అసంభవం. ఒడంబడికే పొత్తు కుదుర్చుకోవటం, లేదా బ్యాక్ డోర్ నుంచి పొత్తు కుదుర్చుకోవటం, అసలు ఆ ప్రయత్నం చేశారు వాళ్ళు. అండర్స్టాండింగ్ వాళ్ళు దెబ్బతింటే అక్కడే. అసెంబ్లీ ఎన్నికల్లో నీకు నాకు పడదనే వాతావరణం తీసుకొచ్చి జనాలు ఓట్లు దొబ్బాలని చూసారా, జనం కనిపెట్టి వెంటనే కాంగ్రెస్కి ఇస్తారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం మొదలు పెడతారు. పార్టీ మాత్రం విలీనం చేయడం ఎప్పటికీ జరగదు. ఒడంబడిక కుదుర్చుకునే అవసరం, పొత్తు కుదుర్చుకునే అవకాశం భవిష్యత్తులో ఉండొచ్చు. అంటే ఇప్పట్లో రాజకీయాలలో ఎలక్షన్లు ఏమి లేవు. కాకపోతే ఇక్కడ పంచాయతీ ఎన్నికలని కొద్దిగా ముందుగానే పెట్టేయాలి అని చెప్పి సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని కూడా గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ బలోపేతం చేయడం కోసం మున్సిపాలిటీలు, పంచాయతీలు ఎన్నికలు పెట్టాలి అని రేవంత్ రెడ్డి గారు కార్యరంగం కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎన్నికలు వచ్చే తరుణంలో మరి బారాస భాజపాల పొత్తు ఆ పంచాయతీ ఎన్నికల కాలంలోనే బయటపడే అవకాశం ఉందంట. అంత ఈజీ కాదండి అది కూడా. ఎందుకంటే భాజపాకు గ్రామీణ ప్రాంతాలలో, గ్రామ పంచాయతీలో, స్థానిక సంస్థల బలం లేదు. నగరంలో కొంతమేరకు బలం ఉంది, హైదరాబాద్ నగరాల్లో. మిగతా చోట్ల బలాలు పోయినసారి 4 సీట్లు వచ్చాయి అంటే, మొన్న కాదు, పోయినసారి 4 సీట్లు వచ్చాయంటే అప్పుడు కేసీఆర్ ఏం చేశాడు, హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పి కామెంట్ చేసి ఏదో ఊహించాడు, అది రివర్స్ అయింది. ఇప్పుడు అదే కేసీఆర్ వాళ్ళకి ఇండైరెక్ట్ సపోర్ట్ చేయడం 8 వచ్చాయి. గ్రామాలలో సరైన కమిటీలో సరైన బలం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తుండే నేను. అయితే ఈటెల రాజేందర్ని తెలంగాణ భాజపా అధ్యక్షుడుగా నియమిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కొంత పుంజుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే ఆయనకు సామాజిక కోణం చూసుకున్నా, ఉద్యమ కోణం చూసుకున్నా, వ్యక్తిగతంగా చూసుకున్నా, అతని విద్యార్థి దశలో ఉన్న చరిత్ర చూసుకున్నా కూడా అతన్ని ప్రజలు ఇష్టపడతారు. అతను కూడా ప్రజల మమేకం అవుతాడు. ఉద్యమ రూపం ఉంది కాబట్టి అతను కానీ భాజపా అధ్యక్షుడు అయి ఉండుంటే, భవిష్యత్తులో అవుతే మాత్రం డెఫినెట్గా పార్టీ విస్తరణకు కొంత అవకాశం ఉంది. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు పొత్తు అంత ఈజీ కాదు. ఎందుకు కాదంటే, పార్టీ ఏదైనప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నాయకుల యొక్క ప్రభావం, వారితో ఉన్న రిలేషన్స్ పడుతుంది.
ఆ ప్రభావం ఉంటుంది. అంతేగాని అన్ని చోట్ల పార్టీ అనేది కాదు, ఒక పార్టీ నుంచి ఇద్దరు కూడా పోటీ చేస్తారు అక్కడ. చేస్తారు. స్థానిక సంస్థల పరిస్థితి అలాంటివి చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు పొత్తు అనేది అంత ఈజీ అయితే కాదు, కానీ వీళ్ళ టార్గెట్ స్టేట్ అండి. అవగాహనతో మాత్రం అక్కడక్కడ పోతారు. డైరెక్ట్ పొత్తు పెట్టుకోరు. డైరెక్ట్ పొత్తు పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు కేసీఆర్ వీకే పోతాడు. అది కుదరని పని. ఇద్దరి పక్షాలు లేదండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దేశం సంక్షోభ పరిస్థితులు వస్తున్నప్పుడు అప్పుడప్పుడు, ఉదాహరణ బంగ్లాదేశ్తో అయింది, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు రావు. కానీ ఒకవేళ వస్తే మాకు కొన్ని పార్టీకి సపోర్ట్గా ఉండాలి కాబట్టి అలాంటి కోణంలో కేసీఆర్ పనికొస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.